ఖతర్నాక్ కామెడీ షో. కన్యాకుమారి కనబడదారి కయ్యాలమారి పడతావే జారి. వీడి తాగుడు వల్ల డాన్స్ లో రిధం ఉండదు, నా జీవితంలో సంతోషం ఉండదు. ఎప్పుడో ఒక పెగ్గు తాగి నువ్వు రంభా ఉర్వశి మేనకలా ఉంటావే అన్నాడు. ఆ పొగడతకు పొంగిపోయి ఇంకొక పెగ్గు తాగు అన్నా. ఆ పెగ్గు కాస్త జగ్గైంది, ఇప్పుడు బిందైంది. ఎవరైనా ఉన్నారండి ఇంట్లో? ఏమండి? అబ్బా ఉన్నామండి. ఎవరు? 9-2-258 ఇల్లు ఇదేనా? ఇదే. ఇంతకు మీరెవరు? యమభటుడిని. యమభటుడా? మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ ఆయనకు టైం అయిపోయింది, తీసుకెళ్ళడానికి వచ్చారు. యమధర్మరాజు కదా రావాలి. ఇలాంటి డీ గ్రేడ్ ని తీసుకెళ్ళడానికి మా బాస్ అవసరం లేదు, మేము చాలు. దీంట్లో కూడా ఏ గ్రేడ్ డి గ్రేడ్ ఉంటాయా? ఉండవా మరి? ఈ తాగుబోతులు అందరిది డీ గ్రేడ్, ఇలాంటి అందగతి అందరిది ఏ గ్రేడ్. మాకు అసలు పిల్లర్ లేరండి. ఒక నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి ఏం పీకలేంది, నెలలో ఏం పీకుతారు? అయినా ఇంత ఏ గ్రేడ్ అందాన్ని పెట్టుకుని ఇంత డీ గ్రేడ్ కానీ చేసుకున్నావు నువ్వు? అంటే పెళ్ళి అనేది దైవ నిర్ణయం అంటారు. బొంగం కాదు, ఒకరికి ఆస్తుందని ఒకరికి ఉద్యోగం ఉందని మీకు మీరు చేసుకుంటారు, మధ్యలో మమ్మల్ని బ్లేమ్ చేస్తారు మీరు. రే డీ గ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయిందిలే. రే ఎవర్రా నువ్వు? నేను యమభట్టుడిరా. నువ్వు యమభట్టుడైతే నాకేంది, రక్షాభట్టుడైతే నాకేంది బే? రే మర్యాద రే. నీ అబ్బా, నా అయ్య మర్యాద రామన్నకే మర్యాద ఇయ్య. బొంగులి రెండు కొమ్ములు. మనిషికి ఎలాగ భయపడరు, దేవుడు కూడా భయపడరా మీరు? మా ఆయన అంతేనండి, 2 పెగ్గులు వేస్తే చాలు అమెరికా అధ్యక్షుని కూడా లెక్క చేయడు. అందుకే మీకు ముందే చెప్పా, ఒక నెల తర్వాత రండి, మీ పని అయిపోద్ది నా పని అయిపోద్ది అని. మెంటల్ నానా, నేను నెలకు ఆగి రావడానికి అప్పు నిచ్చుకోవడానికి కాదే, యమభట్టుడిని. రే డిగ్రేడ్ లేరా రే, నీకు టైం అయిపోయింది లేరా. అసలు ఏందిరా నీ ప్రాబ్లం? ఏందిరా ఏంట్రా టైం అయిపోయింది? నా బొంగుల టైము నా తెలియదా? నా టైం గురించి నా టైం ఇప్పుడే స్టార్ట్ అయింది. మొన్న చిలక జోసపోని అడిగిపించిన, అరే నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అన్నాడు. ఇప్పుడు వచ్చి టైం అయిపోయిందంటే నేను నమ్మలే. ఏంట్రా చిలక జోస్తం చెప్పేది? ఆ చిలక జోస్తాం, చిలక పెంచుకున్నాడు జోస్తాం, నీ జోస్తాం అంత మా దగ్గర ఉంటదిరా. అవునా? మరి నీ యమపాశం వేసి నేను ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. అమ్మా నా యమపాశం ఏమైనా కనపడిద్దమ్మా నీకు? యమపాశం అంటే ఏంటండి? తాళ్ళ ఉంటదమ్మా. ఓహో ఈ తాడేనా? బట్టలు ఆరేస్తున్నా. మెంటల్ మొఖం నాన్న, ఎవరన్నా యమపాశం మీద బట్టలు ఆరేస్తారే? తప్పిదా నీకు? వాడు ఒక రకం ఉన్నాడు, నువ్వు ఒక రకంగా ఉన్నావు. ఓ ఈ తాడు కోసం ఓ తగ్గించుకుంటున్నావేంటి? 50 రూపాయలు ఇస్తే మా సంతలో 10 వస్తాయి తెలుసా? ఒరే మెంటల్ దానా, ఆ తాడు వేరే ఈ తాడు వేరే. ఏ తాడైనా తాడు నాకు బాగా తెలుసు. నువ్వు ఒక రకంగా ఉన్నావు, వాడు ఒక రకంగా ఉన్నాడు. ఎంపాసం పని చేయట్లేదు వీడి మీద. గురువర్యా శిష్య, వీడి మీద ఎంపాసం పని చేయట్లేదండి. మందు తాగిన వాడికి యమపాసం పనిచేయదురా, మత్తు దిగిన తర్వాతే పనిచేస్తుంది. మందు తాగిన వాడి మీద ఎంపాసం పని చేయదా? మంచు మంచోళ్ళమ్మా నువ్వు తీసుకోలు, ఇలాంటి డీ గ్రేడ్ వాళ్ళని మాత్రం మమ్మల్ని అప్పగించు. పైన పార్సంటే కింద భూలోకంలో కూడా పార్సంటే లెక్క అయిపోయాయి ఈ రోజుల్లో. అమ్మా మీ ఆయన మత్తు దిగాలంటే ఏం చేయాలో చెప్పమ్మా పతివత. ఎవరిని పిలిచారండి? నిన్నే పిలిచానమ్మా. ఓహో సారీ, కన్ఫ్యూజ్ అయిపోయానండి. కన్ఫ్యూజ్ అయిపోయా? అరే మజ్జిగ రా, కొద్దిగా తాగరా. మజ్జిగ? అరే తాగినోనికి విషం ఇచ్చినా తాగుతాడు. నేను చెప్పకరా. ఆ మజ్జిగ కొద్దిగా నాకు ఇవ్వ. తాగండి. అమ్మా యమలోకంలో రాక్షసులందరూ రోజు రోజు తగ్గిపోతుంటే ఏమయ్యారనుకున్నా, అందరు భూలోకంలో వచ్చి చచ్చారా? ఎవరు రాక్షసులు? నాకు వేరే పాట కావాలి. ఏం పాట కావాలి? మందు బాబులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు తెగితే మాకు మేము మహారాజులం. ఈ దరిద్రుడు అంత్యక్రియలు చేద్దామని వస్తే నా చేత అంత్యక్రియ ఆడిస్తున్నాడు. కుమార్ రాజా, కుమార్ రాజా,
చెల్లెమ్మా ఇదిగో ఈడు పెళ్లిలో వాచ్ మర్చిపోయాడు. ఈడెవడు? ఏమబట్టి అన్నయ్య గారు మా ఆయనకి ఆయుష్ అయిపోయిందంట తీసుకెళ్ళడానికి వచ్చారు. అవునా సార్? ఎలాగో వచ్చారు, మా ఆవిడని కూడా తీసుకెళ్ళిపోండి సార్. అరే దరిద్రుడా, ఎవరిని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్ళాలని అడిగింది తీర్థయాత్ర కాదురా, యమలోకం. వెళ్ళి ఇక్కడ నా టైం వేస్ట్ చేసావనుకో, ఈ యమపాసంతో నిన్ను భస్మం చేస్తాను ఏమనుకుంటున్నావు దరిద్రుడా? రే యమభటుడా, వచ్చే జన్మలో నువ్వు మనిషిగా పుట్టుకుపోవు, పెళ్లి చేసుకోపోవు, దాని చేతిలో నరకం అనిపించుకోపోవు. ఇదే నా శాపం. అరే ఒక జన్మకి మీకు ఒకటే పెళ్ళం ఉంటుందిరా, మాకు సంవత్సరాలు సంవత్సరాలు ఒకటే పెళ్ళం ఉంటుందిరా దరిద్రుడా. యుగాలు 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 ఒకటే పెళ్ళం దరిద్రుడా. మీకు యుగ యుగాల నుంచి ఒకటే భార్య? అవును. పాపం అక్క ఎన్ని కష్టాలు పడుతుందో ఏంటో. బొంగేం కాదు, పైన కింద మగాడే కష్టపడతాడు, పైన కింద ఆడదే సుఖపడుతుంది. దున్నపోతులా పడుకున్నాడు, లేపమ్మా. నీ అబ్బా నేను దున్నపోతున్నారా, కట్టె పెట్టి లేపుతుందిరా. కాదురా, 50 మందిని తీసుకెళ్లాలరా, నా టార్గెట్ ఫినిష్ చేయాలరా. నీ ఒక్కడి దగ్గర గంటలు గంటలు అయితే ఎలా రా, పదరా వెళ్దాం. నువ్వు ఎన్ని చెప్పినా రారా. ఎందుకు రావురా నువ్వు? నా వల్ల ఇక్కడ కింద ఎంతో మంది ప్రయోజనం పొందుతారు. నీ వల్ల నీ భార్యకి ప్రయోజనం లేదు, వేరే వాళ్ళకి ఏముంటదిరా? ఉందిరా. ఎవరికుంది? శ్రీ వెంకటేశ్వర వైన్స్ ఓనర్ 2 బిడ్డలు, నా పైసలతో అమెరికాలో చదువుతాను. నా పైసలతో యూకేలో చదువుతారా. నేను ఇప్పుడు మధ్యంతరం మధ్యలో వచ్చేస్తే వాళ్ళ చదువులు మధ్యలో ఆగిపోతాయిరా. అందుకే వాళ్ళు చదివి ప్రయోజకులు అయ్యే దాకా నేను మద్యాన్ని ఉద్యమంలాగా తాగుతా. అంబ తోడు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇన్ని రోజులు మా ఆయన పనికి మాలని అనుకున్నానండి, ఇంతమందిని ప్రయోజకులు చేస్తున్నాడు నాకు ఈ రోజు తెలిసిందండి. నీ అమ్మ పేస మన్నుబడా. వాడు ఒక ఫ్లో లో ఉంటే నువ్వు ఒక ఫ్లో లో ఉన్నావు, దరిద్రపు దానా. రే లేరా నువ్వు? రే డిగ్రేట్. నేను రాను. ఇప్పుడు మధ్యలో వస్తే వాళ్ళ మధ్యలో చదువులు అయిపోతాయా లేదా బుజ్జి? అరే దరిద్ర, దేశంలో 90% మంది తాగుబోతులు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళని చదివించుకుంటారు, నువ్వు రారా? ఉన్నారా? 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 అరే ఉన్నారంటే ఫైనల్ గా నువ్వు ఒక పెగ్గు మంచి స్ట్రాంగ్ గా కలుపురా. అమ్మ పతివత, కొద్ది వాటర్ ఇవ్వు. ఎవరిని పిలుస్తున్నారండి? నీతో అనవసరంగా ఆ పదాన్ని కమిట్ అయ్యానే నేను. ఇదిగో రే. పద చాలు పద. ఏం స్ట్రాంగ్ గా కలిపిన తమ్మి. ఏమే నేను పోతానా, ఇల్లు జాగ్రత్త. పదరా దరిద్ర పద. ఒక్క నిమిషం ఆగండి, నేను ఎదురొస్తానండి. ఎదురొస్తావు మెంటల్ దానా? వాడక యుద్ధానికి వెళ్తానా, ఆఫీస్కి వెళ్తున్నాడు మెంటల్ దానా, జమలోకానికి వెళ్తుంటే ఎదురొస్తావు మెంటల్ దానా. నేను రారా పో. అరే దరిద్రుడా, నిన్ను ఎలా తీసుకెళ్ళాలని నాకు తెలుసురా. నిన్ను తీసుకెళ్లాలంటే ముందు నీ భార్యను తీసుకెళ్ళా. పిల్లలు లేపుకోబడినారా నీ పని? రే నేను అత్తారా రే, రే నా పిల్లం రా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నమస్కారం సార్, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఘట్టం అనే కాన్సెప్ట్ ఉంటే అది జబర్దస్త్ అయినా ఎక్స్ట్రా జబర్దస్త్ అయినా నా ఎంట్రీ ఉంటది. చంద్ర ఉన్నాడా? ఉన్నాడు. ఇంక నీకు జరగదులే. ఈ రోజు మాత్రం మీరు అనుకున్నట్టు కాదు, నేను అనుకున్నట్టు జరుగుతుంది. 100%. నాకు చంద్ర మీద నమ్మకం లేదురా. ఎవరు ఏ కాపురాలు సరిగ్గా చేసుకొని అతను. ఆల్ ది బెస్ట్. I love you రా. ఆల్ ది బెస్ట్. అసలు మీ అందరికి ఘట్టం శోభనం గురించి చాలా డౌట్లు ఉంటాయి. అదంటే మీకు తెలుసు, అసలు ఒక శోభనం అంటే తత్వం, ఒక జ్ఞానం, ఒక ప్రక్రియ. నువ్వు అలాగే ఉండిపోతావు రే. నీ భవిష్యత్తు చెప్తున్నాను. చంద్ర వస్తాడు, సార్ నీ సెటప్ తీసుకెళ్తాడు. నాకు అంతకంటే నీ ఫ్యూచరే కనపట్టలా. నా ఫ్యూచర్ అద్భుతంగా ఉంటది. నా శోభన ఒక అద్భుతం, ఒక బీభత్సం. ఓకే. అగరబత్తులు ఆరిపోతున్నాయి, వేడి పాలు చల్లారిపోతున్నాయి, మల్లెపూలు వాడిపోతున్నాయి. సారీ మందాకిని, ఈ రోజు నిన్ను నేను గెలిపిస్తా, నువ్వు నన్ను గెలిపి, మరిద్దరం అలుపు లేకుండా గెలిపే. ఓకే స్టార్ట్ చేయనా? ముందర పాపని పెట్టుకొని పండుగ వస్తున్నారేంటి? ఫస్ట్ పండు ఒలుస్తా, ఆ తర్వాత నిన్ను ఒలుస్తా.
నాన్న చెప్పు. చెప్పడానికి ఏం లేదురా, పెళ్లి చేసుకోవటం లేదు, 2 సంబంధాలు చూశాను, ఏదో ఒకటి చేసుకో. ఇప్పుడు ఎందుకులే నాన్న, నేను తర్వాత పెళ్లి చేసుకుంటాలే కానీ ఇప్పుడు ఎందుకులే, చెప్పేది విను నాన్న, ప్లీజ్. పెళ్లి చేసుకుంటావా లేకపోతే నేను చూసిన 2 సంబంధాల్లో ఒకదాన్ని చేసుకొని నీకు తమ్ముడిని కనిపెట్టి ఆస్తి మొత్తం వాడికి రాసేమంటావా? ఓ మై గాడ్. ఈ ముసలోడు మామూలుడు కాదు, చేసుకుంటాడు కంత్రోడీడు. నానా నువ్వు ఏం కంగారు పడు, ఈ వయసులో అలాంత రిస్క్ కూడా తీసుకోకు నాన్న. నువ్వు ఏదో నేను చేసుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, అయిపోయింది నా పెళ్లి. పెళ్లి అయిపోయిందా? మాటనే చెప్పలేదేంట్రా? చెప్పడానికి ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి చెప్పలా. సరే కోడలు చూడడానికి వస్తున్నాను. నువ్వు రాకు, కోడలు తీసుకొని త్వరలో నేను ఊరికి వస్తానులే. ఆల్రెడీ బస్ ఎక్కే ఉన్నాను. మా నాన్న మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్తే మా నాన్న ఎగ్జైట్ అయి బస్ ఎక్కేశాడు. ఏమా ఎప్పుడు ఇక్కడ బెల్లం ఎలా వస్తుంది? అదే కొట్లో బెల్లమా? బెల్లం. ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడే వాళ్ళు ఎవర్రా దేవుడా? బెటర్ చాయిస్, బెస్ట్ చాయిస్. చెప్పేది వినవే, పూర్తిగా వినొచ్చుగా, ఎందుకు ఊపుతావు ముందే తల? ఏదైనా సొల్యూషన్ ఇవ్వచ్చు కదా అని అంటున్నా. నేను మీకు సొల్యూషన్ ఇవ్వాలా? అబ్బో సర్లే, నీతో రిస్క్. రిస్క్ వద్దు కానీ ఈ 2 వేల నుంచి 1 వేలు పట్టుకో. ఎలాగో ఎటు అటు నాకే రిస్క్. పట్టుకో. ఎందుకు? ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా, ఈ ఏళ్ళు పట్టుకుంటే ఇంటికి వెళ్తా. ఒకవేళ 2000 పట్టుకుంటే నీ ఇంటికి వస్తా. ఎందుకు నీకు? ఏదో ఒకటి పట్టుకో. పట్టుకోమన్నా భలే పట్టుకుంటావు. నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావు నన్ను బాగా. మాకు స్కిట్ బాగా కావాలి. తెర మీద ఉండదేమో నేను, తెర వెనకేలా నడిపేదేమో నువ్వు. నన్ను ఇది అనుకుంటున్నారు అందరూ. ఏం చేస్తాం, ఇంటికి వెళ్తా, వాడు అక్కడే ఉన్నాడుగా, అక్కడే వెళ్ళాలి. ఇంకా ఏం చెప్తాం? నీకు మూడింది రోయ్ రచ్చా. కైలాస్ గారు, ఏమండి? ఎవరు వచ్చినట్టు తలుపు తెరవండి. ఇప్పుడు భూకంపం వచ్చినా నేను బయటికి పోను. కైలాస్ గారు, అంటే భూకంపం కాదు, 3వ ప్రపంచ యుద్ధం వచ్చాడు. ముందు తలుపు తెరవండి. ఎవరు? నీ అబ్బ ఫ్రస్ట్రేషన్ ఇస్తారు నాకు. మూడ్లోకి పోతుంటే. నమస్తే. ఏంటి పట్వారి? ఏం లేదు, చిన్న ప్రాబ్లం లో ఉన్నాను. ఏంటది? ఏం లేదు, మా నాన్న ఊరు నుంచి వస్తున్నాడు, నాకు పెళ్ళయిందని అబద్ధం చెప్పాను. అయితే ఓ గంట సేపు ఊపుతావేంట్రా? చెప్పురా. నీ పెళ్ళాన్ని నా పెళ్ళం లాగా. నా భార్యనా? కంగారు భార్య ఏంటి? నువ్వు ఏం కంగారు పడు, నీ భార్యను ఒక గంట సేపు నా భార్యగా ఇంట్లో ఉంచుతావా ఏంటని రిక్వెస్ట్ అంతే. మెంటలా నీకు? నా భార్య నీ భార్యగా పంపమంటావేంట్రా? మనిషివా పశువా? ఫ్రీకి ఏం వద్దు, ఇది కావాలంటే నీకు 50,000 ఇస్తా గంట. పైసలు కంపుడు పోయేలాగా ఉన్నారా? రే 50,000 ఇచ్చిన 50 లక్షలు ఇచ్చిన నువ్వు వెళ్ళి కెల్చాలి. మర్యాద చెప్తున్నా. ఏవండి? లక్ష్మీదేవి తలుపు తట్టి మీ ఇంట్లోకి వస్తానంటే వద్దంటారండి. పిచ్చోళ్ళు మీకేమన్నా? మెంటలా నీకు? వాడు ఏమంటున్నాడు తెలుసా? గంట సేపు పక్కింట్లో వంట చేశాను అనుకోండి. వంట చేశానంటే ఏమండి? మా ఆయన ఒప్పుకున్నారు. 50,000 పెట్టుకో, నువ్వు లోపల పెట్టుకో, నువ్వు పెట్టుకో అంటాను. నువ్వు ఏం కంగారు పడు, 50,000 పెట్టుకో. పట్వారి పట్వారి. అరే పట్వారి. నాన్న బాగున్నా నాన్న? బాగున్నా నాన్న. ఇదే నాన్న కోడలు. నా కోడలు రష్మి అనసూయ కంటే అందంగా ఉందిరా. అందుకే నాన్న చేసుకుంది. మమ్మల్ని ఇద్దరు ఆశీర్వదించండి నాన్న. దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అరే తొందరగా పిల్లలకని నన్ను తాతం చేయండి రా. అదే పనిలో ఉంటాం నాన్న. ఏమంటారు మందాకిని గారు? ఈడేట్రా వాగుతున్నాడు. నా ఫ్రెండ్ నాన్న, ఇద్దరు పెళ్లికి సాక్షి సంతం చేసిన వాడు. సాక్షి నేనా? నేను సాక్షి. ఈడు అందుకే పనికొస్తాడులే. నీ పెళ్లి ఎలాగో దగ్గరుండి చూడలేకపోయాను. ఈ 2 దండలు ఏంట్రా నువ్వు? ఏంటి నువ్వు? నిన్ను చంపా 2 దెబ్బలు నీ శవం మీద వేస్తా. నాన్న ఈ దండలు మార్చుకోండి రా. మా వాడి ఆర్ఆర్ ఎక్కడ వచ్చింది? అదే మైండ్ లో వచ్చింది ఆర్ఆర్. చూడు, ఎవరికైనా అడుగు, ఆర్ఆర్ వచ్చిందేమో అడుగు. నా ఒక్కడికి వినపడదా?
ఎవడో పక్కింటోడు పిల్లని దగ్గర తీసుకొచ్చి ఫోటో తీసుకున్నంత దూరంగా ఉంటారేంట్రా? దగ్గర జరగండి. ఇప్పుడు కంపల్సరీ ప్లేన్ ఆర్ఆర్ ఇప్పుడు వేశారు అడుగు. రాలేదు కైలాస్, ఆర్ఆర్ ఎక్కడొచ్చింది? ఆరారేంట్రా? చూసా మా నాన్న పాము చెవులు, ఏదైనా సూది కింద పడినా మా నాన్నకి వినబడుతుంది. ఆర్ఆర్ అంటారు. అరే సాక్షిగా ఇట్రా ఫోటో తీయడానికి. తీస్తా. చది నరికి పోగులు పెడతాం అనుకున్నాను. నర్మీరా ఆడి పిల్ల మీద చెయ్యేసుకుంటాడు, కాలు వేసుకుంటాడు, ఇంకేమైనా వేసుకుంటాడు రా. నువ్వు ఫోటో తీ, నువ్వు కాలేరా. నాన్న కన్నుల పండుగ ఉందిరా, నేను వెళ్ళాలి. జాగ్రత్త నాన్న, నేను వెళ్తాను. టాక్సీ విని తీసుకో ఇక్కడి నుంచి. ఆగండి, అయిపోయిందిగా. గంట సేపు అన్నాడు, 10 నిమిషాలు అయిపోయింది. ఎవరైనా వచ్చాగా మీరు ఆ మాత్రం అర్థం చేసుకోరండి. నా మాత్రం నమ్మకం లేదు మీకు. అందుకోసమేనే నిన్ను ఎదురు కట్ట నుంచి పెళ్లి చేసుకున్నది. నా క్యాష్ మనం ఇప్పుడు జంపింగ్ మందాకిని నా ఇంట్లో 10 నిమిషాలు ఉంటేనే మందాకిని నాకు ఎలాగో ఉంది, ఏదో తెలియని వైబ్రేషన్. ఎండిపోయిన పొలంలో వర్షం పడినట్టు అనిపించింది. ఏంటి ఈ ఫీలింగ్ ని ఏమంటారబ్బా? ఇట్స్ అ క్రేజీ ఫీలింగ్. ఎస్, రెస్మి చెప్పినట్టు క్రేజీ ఫీలింగ్. ఇది క్రేజీ కాదు, కొంప ముంచే ఫీలింగ్. ఏదో సాధించంద్రా. తప్పకుండా సార్. పాపం రచ్చ. హలో నాన్న, సన్ ఎక్కడున్నావు నాన్న? బస్సులో ఉన్నాను రా. ఈ కొడుకు దగ్గర 2 రోజులు ఉండకుండా వెళ్ళిపోతా ఉన్నాను. నా మీద ఏ మాత్రం నీకు ప్రేమ ఉన్నా ఇమ్మీడియట్ గా బస్ దిగేసి నా దగ్గర రా నాన్న. వచ్చేస్తున్నాను రా, వచ్చేస్తున్నాను రా. అది పట్వారి లేదురా, కోడలు పప్పియడానికి పక్కింటికి వెళ్ళింది నాన్న. పిలుచుకొద్దాం దా నాన్న. పిలుచుకొద్దారా అంటే మో కిలాడి. కైలాస్ మళ్ళీ ఏంట్రా పట్వారి. మా నాన్న వచ్చాడు. నువ్వెందుకు వచ్చావు? బస్ మిస్ అయిందంట, అందుకే వచ్చాడు. బస్సు మిస్ అవడం ఏంట్రా? ఇంకో బస్సు లేదా మీ ఊరికి? లేదు, ఒకటే బస్. సాక్షి గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏంట్రా? అలాంటి ఇంట్లో పప్పు అవడానికి ఎందుకు వెళ్ళావమ్మా? నువ్వు రైట్ వెళ్ళొస్తాను కైలాస్ గారు. కైలాస్ గారంటే కొనండి. అరే నాన్న, నా పెళ్లి టైంలో మీ అమ్మతో ఈ ఆనందం జరగలేదురా. మీ ఇద్దరైనా ఈ బంతాట ఆడండి రా నాన్న. ఏంటి బంతి ఆడుకునేది? మీ బంతోట నాకు నచ్చరు, నీకు దండపడతాను చెప్తున్నారు. పట్టువారి నేను మళ్ళీ చెప్తున్నా. సాక్షిగా నా మధ్య వస్తా. ఇప్పుడు పట్టదు, ఇప్పుడు ఆర్ఆర్ పట్టదు. నాన్న ఇంకే ఒకటే ఆటన ఇంకేమైనా ఆటలు ఉన్నాను? ఇంకేమన్నా గోయిలాట పండలాట ఉన్నదిరా. ఆడించుకో నాన్న, నీ ఆనందమే నా ఆనందం నాన్న. నువ్వు ఏ ఆటలు ఉన్నాయి అన్ని ఆడించుకో. దగ్గరికి రామ్మా, మీ ఇద్దరు అండర్స్టాండింగ్ చేసుకోండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? అండర్స్టాండింగ్. అమ్మాయిని ఎత్తుకొని ఒక రౌండ్ తిప్పరా. ఎత్తుకొని రౌండ్ తిప్పడం పెట్టరా? ఎత్తుకొని రౌండ్ తిప్పడం ఏంటి? మెంటలా నీకు? పట్టువారు నా కోసం కాదు కైలాష్. అరే నువ్వు 50,000 ఇచ్చి 5 లక్షలకి అవుట్పుట్ తీసుకుంటాను నువ్వు చెప్తానా? అమ్మ వాడు ఎత్తుకున్నాడు. నాన్న అయిపోయింది నాన్న. టాక్సీ. చాలా ఆనందంగా ఉందిరా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త నాన్న. నాన్న, ఈ కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నాన్న? ఇదేనా నాన్న నా మీద నీకున్న ప్రేమ? నువ్వంటే ప్రాణం నాన్న, నాకు నన్ను వదిలేసి వెళ్ళకు నాన్న. నాకు మొత్తం అర్థమైంది. లీడ్లు నువ్వే ఇస్తాను నాన్న.
రా నాన్న పో అన్నువే లీడ్లు ఏ, ఇస్తాడు. నేను లీడు బెటర్ నాకు చాయిస్ అర్థమైంది మీ ఇద్దరు అన్యోన్యానికి డిస్టర్బెన్స్ సాక్షిగా అర్థమైంది ఈ సంగతి నేను చూసుకుంటాను మీ ఇద్దరు వెళ్ళండి హనీమూన్ వెళ్తాను నాన్న. వెరీ గుడ్ నాన్న హనీమూన్ వెళ్ళండి అరే, ఇదిగో నా గట్టమురా ఇదిగో ఈ అమ్మ నాన్న. వాళ్ళ గట్ట చేయిస్తారే ఉన్నారు. ఈ కార్డు పట్టుకెళ్ళి దేశాన్ని 2 సార్లు తిరగండి నాన్న కావాల్సినంత గీక్కోనన్నా గీక్కుంటాను వచ్చిన పని అయిపోయింది నేను వస్తా మందాగిరి మందాగిరి వస్తలే కంగారు పడకు ఆనిమూన్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఎవరితో గట్టం చేసుకోవాలి? నా గట్టం జరగదా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మెదురు చూసే తమ్ముడు అన్నయ్య. ఈ పాట మన కోసం సృష్టించినట్టున్నారు కదా. అవునన్నయ్య నువ్వు పల్లవి అయితే నేను చరణం నేను రాగం అయితే నువ్వు తాళం తమ్ముడు. అన్నయ్య మన ఇద్దరం ఎప్పుడు కుడి చెప్పు ఎడం చెప్పులా కలిసి ఉండాలన్నయ్య ప్రపంచం మొత్తం మన అనుబంధం చూసి ముక్కు మీద వేలేసుకోవాలి ముక్కు మీద వేలు కాదురా, ముక్కులో వేలేసుకోవాలి. మాతృదేవో భవ పితృదేవోభవ. రత్నం ముత్యం వంటి ఇద్దరు పిల్లల్ని కన్నా మనము చాలా దృశ్యవంతులు అండి. పదండి గుడికి అలా చేసుకుందాం. జాగ్రత్త అలా గుడికి వెళ్ళేసరండి. తమ్ముడు ఈ ఆనంద సమయంలో ఇద్దరం కలిసి ఓ పెక్కేద్దామా? అన్నయ్య నీ మాట ఎప్పుడో నేను కాదన్నానా అరే ఇలా ఎందుకు కాదంట? ఏమే లోపలికి వెళ్ళి పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి అన్నయ్య ఆమ్లెట్ వేసుకుంటారా ఏమే నా తమ్ముడు కోసం మంచిగా ఉల్లిపాయలు తరిగి డబుల్ ఆమ్లెట్ వేసుకొని రాపో. ఆ, అన్నయ్య నా కోసం డబుల్ ఎగ్ ఆమ్లెట్ నువ్వు 1/2 కిలో ప్రేమనిస్తే నేను 1/2 కిలో ప్రేమని ఇవ్వలేను రా తమ్ముడు. చేస్తాముడు. చేస్ అన్నయ్య అన్నయ్య తమ్ముడు మందు ఎందుకో గొంతులోకి వెళ్తుంటే లోపల ఉన్న గతం బయటకు వస్తుంది అన్నయ్య గతం బయటకి వస్తే తీసేయాలి తమ్ముడు, తీసేయి. చిన్నప్పుడు నాన్న చెరుకు 5 రూపాయలు పంచుకోమని నీకు 10 రూపాయలు ఇస్తే ఇచ్చాడు. అందులో నువ్వు 7 రూపాయలు తీసుకుని నాకు 3 రూపాయలు ఇచ్చాడు అన్నయ్య. అవును 3 రూపాయలు ఇచ్చేవాడు నీకు. అప్పుడు నేను ఎంత ఏడ్చానో తెలుసా అన్నయ్య అప్పుడు వచ్చిన కన్నీరుతో 10 ఎకరాలు భూమి పండించొచ్చు వ్యవసాయం చేస్తే దాని గురించి అసలు ఎందుకు బాధపడతావు వదిలే. దాని గురించి బాధపడటం ఏంటన్నయ్య 2 రూపాయలు కొట్టేసేవాడివి నువ్వు ఒక అన్నయ్యవరా ఏంట్రా మాటలు రారాగి అంటున్నావు? నిజాలు నిజాలు బయటకు వస్తున్నాయి. 2 రూపాయలు తీస్తానంత ఫీల్ అవుతానరా? దరిద్రుడా నీకు ఎన్ని సర్వీస్ చేస్తానరా చిన్నప్పుడు నేను? ఏం సర్వీస్ చేశారు నువ్వు దరిద్రుడా ఇద్దరం కలిసి సమ్ము పట్టుకొని వెళ్ళేటప్పుడు నీ సమ్ము నేనే పట్టుకునేవాడిని దరిద్రుడా. నీ మొక్కులోంచి సీముడి కారినప్పుడు నా సెట్తో సీముడి దూర్చేవాడిని దరిద్రుడా నీకు నేను. అదో పెద్ద సర్వీస్ చేసావు పొంగులో సర్వీస్ ఏం మాట్లాడారు నువ్వు అన్నయ్యని చూడకుండా ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఎవరికి నువ్వు ఏయ్! నాకు అన్నయ్య లేడు అన్నయ్యని కొడతావురా నువ్వు? నన్ను కొడతారు నువ్వు నన్ను కొడతారు నువ్వు నన్ను కొడతారు నువ్వు అన్నయ్యని కొడతావురా నువ్వు? మనిషివా పశువా? పశు పశు చూడు వేరే వాళ్ళు చెప్తున్నారు దరిద్రుడా. అసలు నా తమ్ముడే నా దరిద్రుడా నువ్వు. నువ్వు వద్దురా ఇంక నీతో ఉండడం కష్టం నేను కూడా ఉండరా నీతో అవసరం లేదు. ఏమండి ఆమ్లెట్ ఎవరికి బావగారికి. ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్ ఎవరు తెమ్మన్నాడు ఆమ్లెట్ నీకు బావెవడే నువ్వు ఆమ్లెట్ తేకముందా నాకు అన్నయ్య అడగ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు పెళ్ళంతా నువ్వు? వేరే ఎవడా బొంగులో ఆమ్లెట్ నీ ఆమ్లెట్ నాకు వెళ్ళవా నువ్వు? నేనే కలిసి ఉంటాను రా బొంగులోది. చెప్పినప్పుడు గోడ వేసేయండి. గోడేంట్రా చెడిగా? అవసరం లేదు గోడ వేసేయండి. ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగా ముందుకు వెళుతుంటే అడిగినవన్నీ పోరా పోరా ఏదైనా దర్శనం బాగా జరిగింది కదండి. ఇలా మధ్యలో గోడ కట్టుందంటే అదేనండి నాకు అర్థం కావట్లేదు. రే చిన్నోడా పెద్దోడా ఏంట్రా ఈ గోడ ఏంట్రా ఇద్దరం గొడవ పడ్డాం కాబట్టి మధ్యలో గోడ వచ్చింది. గొడవ పడ్డారా? అవును అవును ఇంతకు ముందే కదా కలిసి ఉంటే కలదు సుఖమని కలిసి ఆ, ఉంటారు. బొంగులో కలిసి ఉంటే కలిసి ఉంటారేంటి? అంటే ఇంకా కలవరా మీరు? బొంగులో కలిసేది అన్ని పంచుకున్నాం. ఇంకా మిగిలింది మీరిద్దరే. మీరు ఎవరి సైడ్ ఉంటారు చెప్పండి, అది మేము పంచుకుంటాం. అదేంట్రా? మా నాన్నగాడు వాడే బాగా చూసాడు కానీ నాకు అవసరం లేదు. వాడు నువ్వు ఎంతో కొంత బాగా చూసాడు, నువ్వే నా సైడ్ రా. ఏమండి వెళ్ళిపోరా అమ్మ పిలిస్తే నేను వెళ్ళన్నా పెళ్ళం పిలిస్తే ఏమండి ఏంటి ఏమంటే
ఏమండి ఇక్కడే ఉండు, మీ ఆయన లేడు, మీ ఆయన చచ్చిపోయాడు, మాకు నాన్న లేడు, అర్థమైందా? ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? నేను, నా పెళ్ళమ్మ, అమ్మ. నేను నాన్నున్నాడని చెప్పరా? నాకు నాన్న లేడు, నా నాన్న చనిపోయాడు, నేను గాలికి పుట్టాను, నేను గాలి నా కొడుకును, అంతే. ఏమండి ఇక్కడ ముగ్గురు అన్నారు, నాన్న ఉన్నారని రాసుకోనా లేరని రాసుకోనా? నాన్న ఉన్నాడని రాసుకున్నావు అనుకో, నీకు నాన్న ఉండడు. పిచ్చి పిచ్చి లెక్క లేకుండా నీ పని చూసుకొని వెళ్ళు. ముగ్గురున్నాడు రాసుకో, దరిద్రుడా. ఏమండి ఇంట్లో ఎవరున్నారండి? ఎవడుంటాడే? మేము ఉంటాం. నేను, నా భార్య, మా నాన్న. ఒరే ఒరే అమ్మని బతికే ఉన్నానురా. నాకు అమ్మలేదు, నేను టెస్ట్ బేబీని ట్యూబ్ లో పుట్టా. ఏమండి అమ్మ ఉందని రాసుకోనా లేదని రాసుకోనా? నాకు అమ్మ ఉందని రాసుకుంటే నీకు అమ్మ ఉండదు రోయ్. అమ్మ లేదని రాసుకో. ముగ్గురే. ముగ్గురే. రాండి, ఏం తొంగి చూస్తున్నావు? అమ్మా దా పడుకో. ప్రతి అడ్డమైనడు కకృతి పడి కన్నాడు దరిద్రుడు మా నాన్న. అవును, సేమ్ ఫీలింగ్ నీకు కూడా. నానా పడుకో అక్కడ, ఇగో ఇట్రా. ఇక్కడ పడుకుంటున్నాడు అర్థంగా అట్లా నీకో. ఇగో ఇవాళ ఏముండదు, ఓకేనా? గ్యాప్ లో ఏదో ఒక డైలాగ్ ఎత్తాడు. అమ్మా ఈ టార్చర్ భరించలేకపోతాం. ఇదేం తిన్నాదో లేదో. విడిపోయావని తెలిసి బాధ ఉన్నా ఎంత ఎద్దులో పడుకుందో చూడు. మొగుడు లేకపోతే ఇది హాయిగానే ఉంటది. ఏవే ఏవే మావయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ కో దండవమ్మా. నిన్ను కాదు మీ అత్తయ్యకి ఇసిరానే. ఆమ్లెట్ తింటారంట. ఏమే అరే రత్న, లేరా రత్నంగా లేరా, ఇప్పుడు దొరికారా నాకు. ఏంట్రా కుక్క కరిసిందా? పిచ్చి కుక్కలు అరుస్తున్నావు? మీ నాన్న చూడు, మా అమ్మ మీద రాళ్ళేస్తున్నాడు చూడు, గొడవ చాటు నుంచి. మీ అమ్మ గెలుకుంటుంది మా నాన్నే, అందుకే రాయేశాడు. అబ్బా, మీ మామ మిస్ ఇండియా మరి గెలికింది మా అమ్మ. ఎరితుడు ఆడు, కొండ ముఖం వాడును. మా నాన్న నేను అంటే బాగోదు. నానా ఏనన్నా పరాయి ఆడదాం మీద రాయడానికి సిగ్గులేదు? రాయ్ ఆడదా? నేను రాయేసింది మీ అమ్మ మీదే కదరా. నాకు అమ్మ లేదు, నేను టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. పడుకో. నీతో నాకు సంబంధం ఏంటి? నువ్వేంటి లేచిపోయావు? ఇవాళ ఏమి ఉండదు, పడుకో. పడుకున్నాడు దరిద్రుడు. వీడి వల్ల నా బతుకేమైపోయిందో ఏమయ్యో. ఓ మనిషి తిన్నావా లేదా రయ్యా? ఓ మనిషో. అవ్వా అయ్యా అయ్యా, అరే ముత్యు, అరే మీ అమ్మరే చూడరే, మీ అమ్మ చూడు. ఏం చేసిందా మీ అమ్మ? ఇదేనా పెంపకం? రే మీ అమ్మ చూడరే. ఇగో మా నాన్న లేపుకెళ్ళిపోయేది, నేను లేచే కాబట్టి మా నాన్న కాపాడుకున్నా. ఏంటమ్మా పింఛన్ తీసుకునే వయసులో గోడ దుక్కుతున్నావేంటమ్మా నువ్వు? అది కాదురా, ఆయన ఒక్కసారి చూద్దామని. నీ ఆయన మీద మన్ను కూడా. మా నాన్న లేడు, గాలికి పుట్టానని చెప్పాను కదా నీకు నేను. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ముందు దిగో. అత్తయ్య గారు గోడకి కలిసిపోయారు, ఆమ్లెట్ తింటారా? అన్నట్టు బాగున్నావా? బాగున్నాను మా, ఎలా ఉన్నారు? ఇక్కడ గోడేంటి? నువ్వు ఇక్కడేంటి చెప్పు. ఇందాకే కదా ఫోన్ చేసి భోజనానికి రామావా అన్నారు మీరు ఇద్దరును. మేము ఇద్దరం రామలక్ష్మణులో కలిసి ఉన్నప్పుడు ఇద్దరం ఫోన్ చేశాం. మరి ఇప్పుడు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ విడిపోయాం కాబట్టి ఫోన్ చేయాల. ఇప్పుడు నేను ఎవరింటికి భోజనం చేయాలి? నా ఇంటికి భోజనానికి రా. హలో, ఆయన ఇంటికి వెళ్తావు? మా ఇంటికి రా. నీ ఇంటికి రావద్దు, నా ఇంటికి రావద్దు. మామయ్య ఈ గోడ దగ్గర కూర్చో, ఇద్దరం భోజనం పెడతాం. నీది సగం తింటాడు, నాది సగం తింటాడు. మామయ్య కూతురు రాలేదా? రాలేదు. ఓకే. గ్యాప్ లో ఒక డైలాగ్. ఇదిగో మామయ్య ముందు స్వీట్ తిను. మామయ్య ముందు హాట్ తిను. మామయ్య ముందు నా స్వీట్ తిను. మామయ్య నా హాట్ తినప్ప, దిగో నువ్వు ట్యూబ్ లోకి వెళ్ళిపోతావు. తింటాను రా. నేను తినాలంటే మీరిద్దరు ఎవరైతే ముందు మంచినీళ్ళు తెస్తారో ఆ తింటాను రా. మామయ్యడి మామయ్య, అరే నీ హార్ట్ తినలేకనే వెళ్ళిపోయాడు రా వాడు. అరే నీ తొక్కలో స్వీట్ తినలేక వెళ్ళిపోయాడు. పోయిరా కుక్క. వెళ్ళరా, నీతో మాట్లాడేది ఏంటి? దరిద్రుడా. అరే స్వీట్ అంటే చాలా ఇష్టం కదరా. తమ్ముడు నాకు హార్ట్ అంటే చాలా ఇష్టం కదరా. అవునన్నయ్య.
కొంచెం తిను ఒక్క స్వీట్ హార్ట్ మన ఇద్దరు మళ్ళీ కలిపేసిందిరా. అవునన్నయ్య ఆ? సారీ అన్నయ్య. అమ్మా నాన్న అమ్మా అమ్మ అంటే లేదా మేము కలిసిపోయామమ్మా. అవునా? స్వీట్ హార్ట్ కలిపేసింది. అవును నేను కలిసిపోయాను నాన్న. అంటే ఇక నేను మీ నాన్న కోసం గోడెక్కాల్సిన అవసరం లేదు కదా? లేదమ్మా. ఎవడ మధ్యలో గోడ ఏర్పట్టింది. మేము కలిసిపోయి ఆల్రెడీ 2 నిమిషాలు అంది. మమ్మల్ని విడిగొడుతుంది సెట్ ప్రాపర్టీ వాళ్ళు. మాట్లాడితే గోడ పెట్టేస్తున్నారు. నానా మీ ఇద్దరికి ఎప్పటికి రామలక్ష్మణ కలిసే ఉంటారు కదా? అవునమ్మా. ఎప్పుడు అలాగే ఉంటామా. మాతృదేవోభవ. పితృదేవో భవ. ఈ ఆనంద సమయంలో నాకు పెగ్గేళ్ళు ఉందన్నయ్య. నేను కూడా అర్థం మళ్ళీ తాగని వాళ్ళే నిజాలు బయటకు చేస్తాము. చేస్ అన్నయ్య నాకు ఎందుకో మందు లోపలికి వెళ్తుంటే లోపల ఉన్న కథం బయటికి తండుకొచ్చేస్తుంది అన్నయ్య. కానీ వద్దు నేను రానేమను. రావద్దు లోపలే ఉండు. ఉంటే చెప్పాలి తమ్ముడు. ఎందుకు దాయడం? చెప్పే దాని తల్లి బయటికి రాని. నేను ఎంత ఉన్నప్పుడు ఎంత ఇసుక కోట కట్టుకుంటే నువ్వు కిడుకాలతో వచ్చి ఆ కోటను మొత్తం తొక్కేసావు కదా. తొక్కావు కదా. అప్పుడు నేను ఎందుకురా ఇలా చేసావని చెప్పారంటే అని ఎక్కిరిచావు కదరా. అవునా? అప్పుడు ఎంత ఏడ్చానో తెలుసారా నేను. ఏంటో చూస్తావు అడవి దున్నా. అన్నయ్య అనే అధికారంతో నా బాల్యం మొత్తం తొక్కేసావు కదరా నువ్వు. అవును వెనక తీరు చూసుకుంటే నా బాల్యంలో నువ్వు చేసిన గాయాలు తప్ప ఏనా బొంగు లేదురా నాకు. నువ్వు చిన్నప్పుడు చేసిన గాయానికి ఇప్పుడు కూడా ఆయింట్మెంట్ రాసుకున్నా కదరా. కొండముచ్చు నేల. నన్ను కొండముచ్చు అంటావురా నువ్వు? కొండముచ్చు అంటారా గొర్రెల మొహం ఆడ. నువ్వేనా గొర్రెలు అడుగు మనిషిరా నువ్వు? ఆ హెయిర్ చూసుకోరా ఒకసారి దరిద్రుడా. అరే నీతో కలిసి ఉండే ప్రసక్తే లేదురా నాకు. లేదు సెట్ ప్రాపర్టీ. మా అమ్మాయిది మా అమ్మాయిది ఏమండి ఆమ్లెట్ తినండి. ఈ సిచ్యువేషన్ లో కూడా తినాలని మెంటల్ దానా లోపలికి వెళ్ళు. అమ్మా అమ్మా పక్క మగాడు దగ్గర పడుకోవడానికి సిగ్గులేదా నీకు? సిగ్గులేదా నీకు? మీ నాన్న ఎవడు నాన్న? ఎవరికి నాన్న? ఎందుకు నాన్న? నేను ఆల్రెడీ గాలి నా కొడుకు గాలికి పుట్టాను ఇందాకే చెప్పాను. అవును గాలి నా కొడుకువే. నువ్వు టెస్ట్ బిప్ నా కొడుకువేరా. నువ్వే కుక్కలో ఉప్పుకుని వెళ్ళిపోతావు. మీ అమ్మరా? అమ్మ లేదు టెస్ట్ బేబీ ట్యూబ్ లో పుట్టా. నువ్వు పడుకేక. ఈ ఇద్దరు టార్చర్ భరించలేకపోతున్నా. ఏమే మామయ్య గారు ఆమ్లెట్ తింటారా? నీ ఆమ్లెట్ దండమమ్మా పడుకో తల్లి. లేచిపోదామా? మనం లేచిపోవడం ఏంటండి? టార్చర్ నుంచి దూరంగా వెళ్ళిపోతాం పదే. అది బెస్ట్ అండి. పదండి పదండి. ఇప్పుడు దొరికావరా లేరా రే? ఏంట్రా చూడు మీ నాన్న మా అమ్మని ఎలా లేపుకెళ్తున్నాడు చూడరా. రే మీ అమ్మ నా చేయబడుకుందాగో చూడు. అరే ముసలి శంకాయ మా అమ్మని లేపుకెళ్ళ ఎంత ధైర్యం రా నీకు? మా అమ్మని లేపుకెళ్తారు కొట్టడానికి. నాన్న నువ్వు అవుతావు నన్ను కొట్టడానికి. అమ్మో మాతృదేవ బావా. మందుకు ముందేమో మాతృదేవో బావా అంటావు. మందెక్కిన తర్వాత ఏమో అసలు నేను మాకుతే లేదంటావు. ఏం మనుషులు. రే మీరిద్దరు కలిసిపోండిరా. మీకోసం మేము మీకోసం కలుస్తాం. కలిసిపోతాం తమ్ముడు. అన్నయ్య ఐ లవ్ యూ అన్నయ్య. లవ్ యూ టు తమ్ముడు. అరే సెట్టో గోడ తీయండిరా. ఈ ఆనంద క్షణాల్లో ఎస్ ఓ పెగ్గేయాలన్నయ్య. Side, 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 please. We are the local. Side, 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 please. Local boys here. Zabardast Khatternak Comedy Show. Kumma gulabi gomma, bangaru putta bomma. Nazuku naduma, nee soku tadima, chusava na mahima. Ikka ee paina sukha paduma. Lele tabula gomma, nee cheeta valinamma. Ninna
మీరు ఎంట్రీ సాంగ్ లేకుంటే ఎంట్రీ ఇవ్వలేరా? ఏమే ఒక్కొక్కడికి ఒక పిచ్చి ఉంటది. ఆర్పి గారికేమో కాలు కొట్టడం పిచ్చి, రోజా గారికేమో నాగబాబు గారి భుజం మీద కొట్టడం పిచ్చి, మన రష్మికేమో మల్లెమాల చెక్కంటే పిచ్చి, నాకేమో ఎంట్రీ సాంగ్ అంటే పిచ్చి. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అని. పిచ్చిదానే అనుకున్నా, మంచిదానివే. కాఫీ తీసుకోండి రాపో. ఏమా ఇదే పెద్ద క్వశ్చన్, దానికి ఇంకో క్వశ్చన్లు ఒకటి. దానికి టీవీలో ఏం వస్తుంది? సల్మాన్ ఖాన్ బాడీ భలే గుంటుంది కదండి. అంటే నా బాడీ బందర్ బస్ స్టాండ్ లో ఉంటదని. బందర్ బస్ స్టాండ్. నేను ఇది కామన్ గా అన్నానండి. కామన్ కానలేదే, నువ్వు కావాలని అన్నావు. నువ్వు కామంతో అనింది. అదే చూడు అక్కడ. నీకు ఛాన్స్ ఇస్తే సల్మాన్ ఖాన్ తో డాన్స్ చేసేలా ఉన్నావు నువ్వు. కంట్రోల్ చేయి. 3 పూర్తులా దొబ్బి తినేది మాది, పొగడేదేమో సల్మాన్ ఖాన్ ని. మీ దిష్టి తగలే వాడికి పెళ్లి కాకుండా పోయింది. అది కాదండి. ఎవరిని చూసినా ఆ హీరో బాగున్నాడు, ఈ హీరో బాగున్నాడు అంటాడు, కానీ ఈ కమెడియన్ బాగున్నాడు ఎవరన్నా అన్నారే మీరు? నవ్వించడానికేమో మీకు కమెడియన్ కావాలి, మీరు కలలు కనడానికేమో హీరోలు కావాలి. విధి సహకరించక ఎవరెవరినో చేసుకుంటున్నారు, కానీ విధి సహకరిస్తే అందరు హీరోలు ఇంటి ముందు లైన్ కడతారు. మీరు అబ్బో మీరు పొగట్లేదా? అనుష్క బాగుంది, రేష్మి బాగుంది, ఇలియానా బాగుంది, తమన్నా బాగుందని పొగుడతామే. ఫ్రెండ్స్ దగ్గర పొగుడతాం, లేకపోతే కొలీస్ దగ్గర పొగుడతాం. ఇలా పిల్లల దగ్గర పొగడమే. అదే మీకు మాకున్న తేడా. ఇటే కాఫీ. కాఫీ అంటే చల్లగా ఉంది. నేను అడిగిన 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు జవాబు చెప్తే కాఫీ చల్లగా ఇంకేమవుద్ది? మమ్మీ మమ్మీ ఈరోజు స్కూల్లో నేను 10కి 10 మార్కులు తెచ్చుకున్నాను మమ్మీ. నీకేమో 10కి 10 మార్కులు వచ్చాయి నాయన. మీ నాన్నకు 2 మార్కుల క్వశ్చన్ కి 10 మార్కులు వచ్చాయి. ఎలా మమ్మీ? అడిగే క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఉంటుంది. అర్థమైందా? డాడీ మా మేడం ఈరోజు హోంవర్క్ ఇచ్చింది డాడీ. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్తావా డాడీ? మీ అమ్మే నాకు క్వశ్చన్ బుక్, ఆ క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ చిన్నదేం కాదు, అడుగు. డాడీ ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ ఆహారం తీసుకునే జంతువు ఏది నాన్న? మీ అమ్మే. రై. కరెక్టేనా నాన్న? 100% కరెక్ట్. కావాలంటే ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను. రై. నాన్న సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో వింత జంతువు పేరు ఏంటి ఇది నాన్న? కూడా 100% మీ అమ్మే. రై. కరెక్టేనా? నేను ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడతాను రా. నువ్వు రై. ఫుల్ మొహం. నాన్న థర్డ్ క్వశ్చన్, ప్రపంచంలో ఎక్కువ బరువు మోసే జంతువు ఏది నాన్న? మీ అమ్మేరా? మీ నాన్న వస్తుంది కదా, మీ కాదు, అమ్మే. కాదు. 100% నేను నీ ప్రిన్సిపల్ తో నేను మాట్లాడతాను. నువ్వు రాయకురా. రై. ఈ బరువు మోసేది మాత్రం నేనేరా. నాన్న ఎక్కువ బరువు మోసేది గాడిద కదా నాన్న? అయితే మీ నాన్నే. గాడిదకు నాకు తేడా ఏముంది? పెళ్లి కాకముందు గాడిదని చూసి జాలి పడేవాడిని, ఏంటి దీని బతుకు అని. పెళ్ళైన తర్వాత అదే గాడిద నన్ను చూసి జాలి పడుతుంది, ఏంటి ఈడి బతుకు అని. పట్టే పిట్టి. క్వశ్చన్ అడుగు ఏంటో. నాన్న ప్రపంచంలో విశ్వాసం లేని జంతువు పేరు ఏంటి నాన్న? ఇది 100% మీ అమ్మే. మీ అమ్మే. మీ అమ్మే. రాయాసి. మీ నాన్నరా? అమ్మేరా. నువ్వు రాయ్. నాన్నరా? మేడం ఒక కన్ఫ్యూజ్ చేస్తారు మమ్మల్ని. నాన్న అమ్మంటే ఎందుకు అంత ప్రేమ నాన్న మీకు? ప్రతి క్వశ్చన్ కి అమ్మ పేరే చెప్తున్నారు. అరే తింగరోడా, నేను ఒకలా చెప్తే ఇంకోలా కనెక్ట్ అవుతున్నా. దరిద్రుడా నువ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అంటున్నా. పిల్లడు హోంవర్క్ గురించి అడిగితే నువ్వు హోమ్ లో జరిగే విషయాల గురించి చెప్తున్నావు ఏంటి? నా కొడుకుని ఎడ్యుకేట్ చేస్తున్నా. వాడిని ఎడ్యుకేట్ చేస్తున్నావు, నన్ను ఎర్రదాన్ని చేస్తున్నావు నువ్వు. అదే పిచ్చిదానా, ప్రతి తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇస్తారు. నేను నా అనుభవాన్ని ఇస్తున్నా. అబ్బో మామూలు అనుభవాలు కాదు నీవి. ఏమున్నాయని ఇవ్వడానికి అనుభవాలు తప్ప. పిల్లలకు ఆస్తులు ఇచ్చే జల్సాలు చేస్తారు, అది అనుభవం ఇచ్చావు అనుకో జాగ్రత్త పడతా. పసలేని ప్రాసలు చెప్పాలంటే నీ తర్వాత ఎవరైనా నస పెట్టుకునే దాన్ని చేసుకుంటే పసలేని ప్రాసలే వస్తాయి. మరి అంటే నేను నసి పెడుతున్నానా? నేను నసి పెడుతున్నాను నిన్ను. అమ్మా ఆపు. ఆప్రా, నువ్వు కూడా నాన్నెవరో మోయించు. మీ నాన్నెవరు మాత్రం మోయించుకో. ఎందుకంటే నువ్వు కూడా మొగాడివే కదా. పుట్టినప్పుడేమో తండ్రికి భయపడాలి, కట్టుకున్నాక మొగుడికి భయపడాలి, తల్లి తర్వాత కొడుకు భయపడాలి. ఒక ఆడపిల్లని కనుంటే బాగుండేది. ఆడపిల్లకి సపోర్ట్ గా నేను ఉండేది. ఎలా కూడా కష్టపడి ఒక ఆడపిల్లని కంటే నీ భరతం పడతా చూడు. నువ్వు ఆడపిల్లని కనాలంటే నా సపోర్ట్ ఉండాలి కదా. ఏ సపోర్ట్ అడగాడు ఇప్పుడు? నాలుక కోసేస్తాను ఏమనుకుంటున్నావో? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాన్న మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. మీ అమ్మతో లవ్ లో ఉన్నప్పుడు మీ అమ్మే ప్రపంచంలో అందం కనపడేది. ఇప్పుడు మీ అమ్మ తప్ప ప్రపంచంలో అన్ని అందంగానే కనపడుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న పిచ్చి కుక్క అందంగానే కనపడుతుంది. అదేంటో మరి ఎలా నాన్న? దీన్నే మార్పు అంటారా? పెద్దగా నీకు కూడా తెలుస్తుంది. తెలుస్తుంది తెలుస్తుంది. ఒరే చిన్ను, మీ నాన్న నేను తను ప్రేమించాడు 100 అబద్ధాలు ఆడాడు తెలుసా? లవర్ ని ఓటర్ ని అబద్ధం ఆడి బుట్టలు వేసుకుంటాం, ప్రతి నమ్మేస్తే ఎలా?
అరే చిన్నో, నేను పెళ్లికి ముందు డాక్టర్ అవ్వాలనుకున్నాను రా. పెళ్లి చేసుకున్న తర్వాత పేషెంట్ అయ్యా. నువ్వు నాలా కాకుండా పెళ్లికి ముందే డాక్టర్ అవ్వాలరా. కాదు, నువ్వు కలెక్టర్ అవ్వాలరా చిన్ను. నువ్వు డాక్టర్ అవ్వాలరా. ఏయ్, నువ్వు కలెక్టర్ అవ్వాలని చెప్పారా? నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పారా? ఏయ్, నువ్వు కలెక్టర్ అవ్వాలి. డాక్టర్ కలెక్టర్ మధ్యలో నేను పిచ్చివాడిని అయిపోయేటట్టున్నాను. చూడు, వాడు కూడా రచ్చరవిలాగా అయ్యేటట్టున్నాడంట చూడు. నా వల్ల కాదు, మన వల్ల అయ్యేటట్టున్నారని చెప్పు. అబ్బాబాబాబాబాబాబా ఏంటి కటారి ఎప్పుడు ఈ గొడవలేనా? నా గొడవలు పక్కన పెట్టి నీ గొడవ ఏంటో చెప్పు. ఫిబ్రవరి 14th నాడు నా పెళ్లి, పిలుద్దామని కార్డు ఇస్తున్నాను. అరే త్రినాథ్, రోజు నా ఇంట్లో గొడవలు చూస్తున్నావు, అప్పుడప్పుడు అరుపులు చూస్తున్నావు, మధ్య మధ్యలో నా ఏడుపులు కూడా చూస్తున్నావు. అన్ని చూసిన తర్వాత ఏం చూడాలని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? అందరు ఆడవాళ్ళు ఒకేలా ఉండరు కదా కటారి. అరే దరిద్రుడా, నేపాలీలందరూ ఒకేలా ఉన్నట్టు పిల్లలు కూడా ఒకేలా ఉంటారా? కాదు కటారి, రైళ్ళన్నీ ఒకేలా ఉంటాయి, కానీ గూడ్స్ రైలు వేరు, మెట్రో రైలు వేరు, ప్యాసింజర్ రైలు వేరు, అలాగే నేను కూడా వేరు అనమాట. అరే ఏ రైలు వేరున్న పట్టాల మీద నడుస్తుందిరా, అది గుర్తుపెట్టుకోరా. పట్టాల మీద రైలు నడిచినా బోగిల్లో తేడా ఉంది కదా. గూడ్స్ రైలుకి అయితే 100 బోగిలు ఉంటాయి, ప్యాసింజర్ కు 10 బోగిలు ఉంటాయి, మెట్రో రైలుకి అయితే 5 ఉంటాయి. అది నువ్వు గమనించాలి కటారి. పెళ్లి కుదిరిన ఆనందంలో ఏం మాట్లాడుతున్నావు అర్థం అవట్లే దరిద్రుడా. అరే అనుభవం అనేది జుట్టు మొత్తం ఊడిపోయిన తర్వాత దొరికే దువ్వెన లాంటిది దరిద్రుడా, గుర్తుపెట్టుకో. ఏమే ఆ బీపీ టాబ్లెట్ ఇవ్వు. తగ్గే రోగాలకి వేసుకోవాలి కానీ మందు తగ్గని రోగాలకి ఎందుకు? నిన్ను చేసుకున్న తర్వాత నీతో పాటు అన్ని రోగాలు వచ్చాయి. నా రోగాలు చూసి నా ఇంటి ముందే ఒకడు మెడికల్ షాప్ తెరిచేశాడు. పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి కటికి నేల మీద పడుకోబెడుతున్నావు నువ్వు నన్ను. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బెడ్ లేదు, సరైన ఫుడ్ లేదు. నిన్ను కటిక నేల మీద పడుకోకపోతేనే ఇలా ఉన్నావు. బెడ్ మీద పడుకోబెట్టాననుకో నా జీవితం ఇంకా దండుపాళేమే. నాకు తెలియదేంటి బొంగులోది. వాడేడు చిన్నోడు పక్కింటి సరోజ గారి దగ్గర పడుకోబెట్టాను. ఇక్కడ ఏమైందంట? ఇక్కడ ఉంటే వాడికి చదువుకు బదులు చెవుడు వస్తుందంట. వాడు తెలుసుకున్నాడు, నేనే తెలుసుకోలేకపోయా. ఈ ఇద్దరిని 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నా. ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడుకుంటారు. ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నేనేమో నా పిల్లని దగ్గర వండుకుంటా, నాకేం పిల్లలు పుడతలేరు. ఏందో దేవుడు అంతా వింత వింతగా చేస్తుంటాడు. ఇద్దరు ఇప్పుడు అర్థమైంది ఈ ఇద్దరికి ఆ పిల్లగాడు ఎట్లా పుట్టిండో. నోర్మయ్ మనిషిగా పశువా పడుకో. ఎప్పుడు ఇంతే. మూడు వచ్చినప్పుడేమో ముంతాజ్ బేగం అంటారు, మూడు లేనప్పుడేమో ఫాతిమా బేగం అంటారు. సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. చూసారా, ముందు అది లేవాలి, నేను లేస్తున్నా. వీళ్ళని వస్తే దున్నపోతు మెంటల్ దానా, దున్నపోతులా పడుకుంది చాలే. ఏమైంది, ఎందుకలా అడుస్తున్నావు? నీకు నేను కాఫీ పెట్టివాలా? నువ్వే వెళ్ళి పెట్టుకొని తెచ్చుకో. ఈ సృష్టిలో రాత్రి అనేది ఒకటి లేకపోయి ఉంటే మీ అవసరం మాకు ఉండేది కదే. ఈ భూప్రపంచంలో మొగాడు అనే వాళ్ళు లేకపోతే మా ఆడాలందరం ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుని తిరిగే వాళ్ళం తెలుసా? మీ ఆడవాళ్ళే భూమి మీద లేకపోయి ఉంటే మా మగాళ్ళకి బట్టలే అవసరం ఉండేది కదా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పింకీ, కేక్ కట్ చేయమా? నేను కట్ చేయను మమ్మీ. ఏమైందమ్మా? డాడీ వస్తేనే నేను కేక్ కట్ చేస్తాను. నెక్స్ట్ బర్త్డేకి మీ డాడీ తప్పకుండా వస్తాడమ్మా. కేక్ కట్ చేయి. 3 సంవత్సరాల నుంచి డాడీ వస్తాడు వస్తాడు అంటున్నావు. ఎప్పుడు వచ్చాడు మమ్మీ? పక్కింటి డాడీ వాళ్ళే నా కేక్ తిన్నికి వస్తున్నారు. మరి నా డాడీ ఎక్కడ మమ్మీ? పింకీ, పింకీ, ఈ దరిద్రుడు ఒకడు డబ్బు సంపాదించాలని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాడు. 6 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు డబ్బు రాలేదు, వాడు రాలేదు. అసలు వాడు ఉన్నాడో పోయాడో కూడా తెలీదు, ఉంటే దేంతో ఉన్నాడో కూడా తెలీదు. 3 సంవత్సరాల నుంచి పాపకి అబద్ధాలు చెబుతూ అబద్ధాలతోనే బతుకుతున్నాను. అబద్ధాలు బతికే అయిపోయింది నాది. ఏమండి ఏంటండి? ఇక్కడ కట్ట సుబ్రహ్మణ్యం గారి ఇల్లు ఎక్కడ?
ఆ కార్నర్ లో వైట్ బిల్డింగ్ అతందేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏమండి ఒక్క నిమిషం అండి, నాకు చిన్న హెల్ప్ చేయగలరా అండి? చెప్పండి. ఒక 4 రోజులు నాకు మొగుడుగా నటించగలరా? పిలిచి హల్వా పెడతానంటే వదిలేయడానికి హౌలగా అన్న. 4 రోజులేం కర్మ, 4 రోజులేం కర్మ, రోజా గారు చెప్పినట్టు 4 జన్మలు ఉంటాడు. 4 జన్మలైన యాక్ట్ చేస్తానండి. 4 రోజులు చాలండి. అసలు సిచ్యువేషన్ ఏంటంటే పాప పుట్టినరోజు రోజు. పాప బర్త్డే. డాడీ లేకపోతే కేక్ కట్ చేయనని పాప మొరాయిస్తుంది. పాపని చూడండి, ఇప్పుడు డాడీకి ఎంటర్ అవుతాను చూడండి. పింకీ డాడీ వచ్చారు. పింకీ, ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు డాడీ? ఏటీఎం దగ్గర డబ్బులు డ్రా చేసుకుందామని వెళ్ళానమ్మా. ఇంకొకసారి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దు డాడీ. ఎక్కడికి వెళ్ళను నాన్న, నిన్ను వదిలి మమ్మీని వదిలి కూడా ఎక్కడికి వెళ్ళాను. సారీ, కొద్దిగా పాపకు డమ్మీ కూడా తెలియకుండా ఉండడానికి పర్వాలేదండి. పింకీ రామ్మా, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే. ఐ లవ్ యు నానా, ఐ లవ్ యు మమ్మీ. పింకీ, బ్యాగ్ లో బొమ్మ ఉంది, హ్యాపీగా వెనకెళ్ళి ఆడుకోపో. మీరు ఇక్కడ ఆడుకోండి, నేను ఇక్కడ ఆడుకుంటాను. ఈ రోజు పాప మీ వల్ల చాలా హ్యాపీగా ఉందండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీనే నా హ్యాపీ అండి. మీ హ్యాపీయే నా హ్యాపీ. హలో సుబ్రహ్మణ్యం, చెప్పరా. ఏరా సత్యానంద్, ఎక్కడున్నావురా? ఇక్కడ మోండా మార్కెట్ లో ఉన్నాను రా. మార్కెట్ కి ఎందుకు వెళ్ళావురా? నీకు ఫిష్ అంటే ఇష్టం కదరా, ఫ్రెష్ గా ఫిష్ తీసుకుందామని వచ్చాను. ఓకే, సరే త్వరగా వచ్చేరా. వచ్చేస్తాను. సత్యానంద్ గారు నా కోసం అబద్ధం చెప్పినట్లున్నారు. కొంతమంది దగ్గర ఆనందం పొందాలంటే కొంతమందికి అబద్ధం చెప్పాలండి సుమిత్ర గారు. డాడీ డాడీ. పింకీ, బ్యాగ్ లో ఇంకో బొమ్మ ఉంది నాన్న, తీసుకెళ్ళి ఆడుకోపో. సరే డాడీ, మీరు ఇక్కడ ఆడుకో, నేను అక్కడ ఆడుకో. ఓకే నాన్న. పాప హ్యాపీగా ఉంది, నాకు అదే చాలండి. మీరు హ్యాపీగా లేరా? పాప హ్యాపీ నా హ్యాపీ అండి. మీ నీ హ్యాపీ హ్యాపీ నా హ్యాపీ. సేమ్ ఫాలో. సుబ్రహ్మణ్యం, ఎక్కడున్నావురా? నేను వైజాగ్ వెళ్తున్నాను రా. వైజాగ్ ఎందుకు వెళ్ళావురా? ఇక్కడ చేపలు సరిగ్గా లేవంట, చేపలు తీసుకురావడానికి వైజాగ్ వెళ్తున్నాను రా. ఏంటి వైజాగ్ వెళ్ళావా? అరే, నాకు వీసా ఉంటే చైనా కూడా వెళ్తాను. ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చేయలేనా నేను ఫ్రెష్ గా చేపలు తీసుకొని వస్తాను, నువ్వు ఉండు. సత్యానంద్ గారు నా కోసం మళ్ళీ ఆపదమా అన్నట్లున్నారు కదా. మీ త్యాగం వృధాగా పోదండి. మీకు లైఫ్ లో ఒక మంచి భార్య రావాలండి. మీకంటే మంచి భార్య వస్తుందా? సత్యానంద్ గారు, మీలాంటి భార్య నాకు దొరకాలే గాని నేను పక్క దేశానికి కాదు కదా, పక్కింటి కూడా వెళ్ళండి. సత్యానంద్ గారు, ఎందుకండి దేవుడు మంచి వాళ్ళకు మంచి వాళ్ళని జతపరచడు? మంచిని చెడుని బ్యాలెన్స్ చేయడం దేవుడి పని, మంచిని బ్యాలెన్స్ చేసుకోవడం మన మనుషుల పని. పింకీ, ఇంకో బొమ్మ ఉంది బ్యాగ్ లో, తీసుకొని ఆడుకోమా. మాటికి ఇన్ని ఎంట్రీలు ఇస్తున్నావు ఎందుకు పింకీ? పాపం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఈ సిచ్యువేషన్ చూస్తుంటేనే భయంగా ఉంది సత్యానంద్ గారు. ఎందుకండి భయం? 4 రోజులు ఆగితే మీరు వెళ్ళిపోతారుగా. నేను వెళ్తాను, నేను చెప్పానా? సత్యానంద్ గారు, నేను చెప్పాను సుభద్ర గారు, నేను దగ్గర అవుదా అనుకుంటే మీరు దూరం పెడుతున్నారు నన్ను. అవునండి సత్యానంద్ గారు, నేను వచ్చి ఇంతసేపు అయింది, ఇల్లు చూపించరే. అయ్యో మర్చిపోయానండి, ఇది హాల్ అండి. బెడ్రూమ్, అటు కిచెన్ ఉంటుందండి. బెడ్రూమ్, ఇటు చూస్తే బాల్కనీ చాలా బాగుంటుందండి. బెడ్రూమ్. అయ్యో మీకు బెడ్రూమే కావాలా? రండి అటు నుంచి చూపిస్తాను. ఇదేనా? ఇదేనండి. అది ముందే చూపించాలండి. సుభద్ర, ఎవరు కావాలి బ్రదర్? ఈ ఇంటి ఓనర్ నేనే. ఇంటి ఓనర్ అయితే బొంగ అయితే మాకెందుకు, డబ్బులు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తాను. వెళ్ళు. హలో, సుభద్ర మొగుడు నేనే, హనుమంతరావు. రాంగ్ అడ్రస్ బ్రదర్. ఇక్కడ రామాలయం ఉన్నది, ఇక్కడ రావి చెట్టు ఉన్నది, నడి మధ్యలో నా ఇల్లు ఉన్నది. రామాలయం రావి చెట్టు రైట్ అయినప్పుడు ఈ ఇల్లు ఎట్లా రాంగ్ అవుతుంది? అసలు ఈ రాంగ్ అనేవాడు సుభద్ర. సుభద్ర, సుభద్ర, ఒక్క నిమిషం. రాంగ్ అడ్రస్ అని చెప్తే వినరాను. సత్యానంద్ గారు, ఆయన నా మొగుడు. సారీ బ్రదర్, తెలియకుండా కొట్టేసి. ఇందాక నా మొగుడని చెప్పాను కదా. సరిగ్గా వినలే బ్రదర్. వినపడదు. ఏందా నువ్వు? సరే కానీ ముందు నువ్వు చెప్పు, ఇందులో ఎక్కడ సచ్చావు? మేము బతుకున్నాం అనుకున్నావా, పోయామనుకున్నావా? ఒక ఫోన్ కాలేదు, ఒక మెసేజ్ లేదు, ఏమనుకుంటున్నావు? ఏం చేస్తున్నావు?
ఎన్ని రోజులు ఉగాడ పోయింది వ్యవసాయం చేద్దామని. వ్యవసాయం చేద్దాం యుగాండా వెళ్ళావా? మళ్ళీ ఇన్ని రోజులు ఏం చేసావు? అరే ఇట్లా పంట చేతికి వచ్చే టైం కు ఆ పోలీసుడు తీసుకుపోయి లోపడేసిండు. వ్యవసాయం చేసి పంట చేతికి వస్తే పోలీసు ఎందుకు జైలేసాడు? నేను చేసింది వరి వ్యవసాయం కాదు, గంజాయి వ్యవసాయం. అక్కడికెళ్ళి కూడా గంజాయి మొక్కలు పండించావు నువ్వు. ఇప్పుడు గంజాయి పక్కన పెట్టు, ఈ తులసి కోటలో ఆ గంజాయి మొక్క వాడెవడు నాకు ఫస్ట్ తెలియాలి. ఆయన గంజాయి మొక్క కాదు, సంజీవని మొక్క. 3 సంవత్సరాల నుంచి పాప నాన్నెప్పుడు వస్తాడు అడుగుతుంటే ఇన్ని రోజులు బాగానే మేనేజ్ చేస్తూ వచ్చాను. కానీ రోజు దాని పుట్టినరోజు రోజు కేక్ కట్ చేయబెట్టి నాన్న వస్తే గానీ కేక్ కట్ చేయడానికి మొండు పట్టుకొని కూర్చుంది. అదే సమయంలో దేవుడు పంపిన మనిషిలాగా అడ్రస్ అడగడానికి వచ్చారు. అందుకని సత్యానంద్ గారు ఒక్క 4 రోజులు నాకు మొగుడుగా యాక్ట్ చేయండి అంటే ఒక్క మాట మాట్లాడకుండా యాక్ట్ చేయడానికి ఓకే అన్నారు తెలుసా? ఎవరైనా ఒప్పుకుంటాడు ఆ క్యారెక్టర్ కు. పోస్టర్ లాంటిది. ఇప్పుడు నాకు మొత్తం కథ అర్థమైంది. నా క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు? నా క్యారెక్టర్ ఏంటి బ్రదర్ మొగుడు క్యారెక్టర్ తప్ప ఏ క్యారెక్టర్ చేయ బ్రదర్. మెయిన్ క్యారెక్టర్ నువ్వు తీసుకొని డమ్మి క్యారెక్టర్ నన్ను చేయమంటారు నువ్వు? బ్రదర్ ఇప్పుడు ఆ పాపను పిలిచి నాన్న నేనని చెప్పు. ఇప్పుడు పాపను పిలిచి నాన్న నువ్వని చెప్తే నా క్యారెక్టర్ మీద డౌట్ పడుతుంది. ఒక 4 రోజులు అయితే మొత్తం సద్దుమణికి పోతుంది కదా, ఎందుకంత ఆవేశం నీకు? ఏమండి సుభద్ర 4 రోజులు ఆగి ఏంటండి 40 రోజు ఆగి చెప్పండి, పాప హ్యాపీ ఫీల్ అవుద్ది. 4 రోజులు 40 రోజులు చేస్తారేంద్ర, 4 సంవత్సరాలు కూడా చేస్తావు. హలో ఎక్కడున్నావురా? నేను సముద్రం మధ్యలో ఉన్నాను రా. అరే కాకినాడలో ఉన్నా అన్నావు కదరా? అక్కడ ఫ్రెష్ గా చేపలే లేవురా, ఒక్క చేప కూడా దొరకలే. నేను ఏ ముఖం పెట్టుకొని చేపలు లేకుండా నీ ఇంటికి రావాలరా? చేపలు పట్టుకొని వస్తా, ఇప్పుడే వల వేసాను, అయిన తర్వాత నేను వస్తానులే, నువ్వు కంగారు పడుకు. ఏ చేప కోసం వలెత్తనారో నువ్వు? యూసుఫ్ కూడా బస్తీ నుండి సముద్రం మధ్యలో ఉన్నా అంటానేంద్రా, అబద్ధాలు చెప్తానేంట్రా నువ్వు? అబద్ధాలు ఇదిగో ఆయన అబద్ధం ఆడుతుంది నా సంతోషం కోసం, పాప సంతోషం కోసం. సత్యానంద్ గారు నా కోసం. నేనా మా డాడీని? హాయ్ నాన్న. నువ్వు ఎవరు? నా ఫ్రెండ్ అమ్మా. నాకు నచ్చలే డాడీ. నాకు నచ్చలే. ఏంట్రా నీకు నచ్చేది? పాపా నువ్వు ఒకసారి రా నా దగ్గర, మా దగ్గర రా. నేను రాను. ఒకసారి రా తల్లి. నేను రాను. మెడల్ తిప్పుతావేంట్రా? మెడల్ అన్ని నొప్పులు వస్తారా నీకు? ఏంటిదా ఇది? అంటే ఒక 4 రోజులు ఆ తన్ని సర్దుమణికి పోతాయి కదండి. 4 రోజులు అవుతా వాడు 4 రోజులు నిన్ను చదువుకుంటాడు. ఆ తర్వాత 4 వచ్చి ఆ నలుగురు అని నన్ను మోస్తారు. సంవత్సరాల తరబడి వస్తే స్క్రిప్ట్ మారిపోతుంది, స్క్రీన్ ప్లే కూడా మారిపోతుంది ఇక్కడ. ఇప్పుడు స్క్రీన్ ప్లే మారినాక క్లైమాక్స్ ఏంటో నాకు ఇప్పుడు చెప్పు. క్లైమాక్స్ ఏంటి చెప్పు. నాకేం తెలుసు? వాడిని అడుగు, వానికి తెలుస్తుంది, మొత్తం తెలుసు వానికి. బ్రదర్ నాకు క్లైమాక్స్ అంటే తెలుసు బ్రదర్, నాకేం తెలుసు? స్టోరీ ఎంత డిజైన్ చేసి నీకు క్లైమాక్స్ తెలియదు అంటే నమ్మల్లారా? నీ కళ్ళల్లో చూస్తే తెలుస్తుందిరా క్లైమాక్స్ ఏందో. నువ్వు ఆగు. ఆయన ఇంతగా త్యాగం చేస్తే అలాంటి మనిషిని పట్టుకుని నేను మాట్లాడుతున్నావా? సత్యానంద్ గారు మీరు ఎవ్వరి కోసం ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ త్యాగం వృధాగా పోదండి, లైఫ్ లాంగ్ మీకు రుణపడి ఉంటారు. మీరు వెళ్ళండి. ఆడు పోయి చాలాసేపు అవుతుంది. పాప ఎక్కడ? పాప పడుకోనుంది. లేపి నేనే నాన్న అని చెప్పు, ఓకేనా? ఓ కాఫీ తీసుకురా. వస్తున్నా వస్తున్నా కోసం వస్తున్నా కోసం వస్తున్నా. ఏంటి నాన్న మళ్ళీ వచ్చినావు? అంటే హనుమంతరావు బ్రదర్ రావడానికి కారణాలు దొరికాయి, కానీ వెళ్ళడానికి కారణాలు దొరకట్లేదు. కమిట్మెంట్ నాది, సెటిల్మెంట్ కూడా నేనే చేయాలి. సత్యానంద్ గారు మీ త్యాగం వృధాగా ఎప్పటికీ పోదండి. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి సత్యానంద్ గారు, వెళ్ళిపోండి. ఏదో ప్రేమికులు విడగొట్టినట్టు ఆరారు ఒకటి. వస్తున్నా వస్తున్నా కోసం వస్తున్నా కోసం వస్తున్నా. నీకు వేరే పని లేదారా? నా ఇంటి చుట్టే తిరుగుతా ఉంటావారా నువ్వు? కాదు బ్రదర్ హనుమంతరావు, చెప్పు ఏంటిది? నీ స్వార్థం ఏమో వెళ్ళమంటుంది, నా స్వార్థం ఏమో ఉండమంటుంది.
నాకు తెలియకుండా నా గుండెలో ఏదో యుద్ధం జరుగుతుంది హనుమంతరావు. ఆ యుద్ధం పాప కోసం అనుకున్నా. సుభద్ర మీ ఆవిడ సుభద్ర కోసం అని ఇప్పుడే అర్థమైంది నాకు. సుభద్ర చూసావా, నేను కింద పడితే పిల్లర్లా నువ్వు నిల్చున్నావు, రన్నర్లా సత్యానంద్ గారు వచ్చారు. అదే సత్యానంద్ గారికి నీకు తేడా ఎంత తేడా అంటున్నావా? ఇండియాకి యుగాండాకు ఉన్నంత తేడా. ఎన్ని రీ ఎంట్రీలు వేసుకున్నా నీకు ఒప్పదా? నాడు బయటికి పోయి ఫస్ట్ పో. ప్రేమగా అయితే ఎవరు ఇంట్లో ఇన్వైట్ చేశారో వాళ్ళు నన్ను ప్రేమగా వెళ్ళిపోమని చెప్తే ఇప్పుడే వెళ్ళిపోతా. నాకు అర్థమైందిరో ఇలాంటి ఫిట్టింగ్ ఏదో పెడతావని. చెప్పే మరి చెప్పు చెప్పు అబ్బా చెప్పు. ఇన్నాలోచిస్తావు మీరు చెప్పరు. వెళ్ళరని మీరు నన్ను చెప్పరు సుభద్ర గారు. ఎందుకు చెప్పదు అది? ఎందుకు చెప్పదు? చెప్తా దొక్కల పడతా ఏమనుకుంటున్నావు? నా కోసం ఆ దరిద్రుడితో దెబ్బలు తినే కంటే ఇంకా వెళ్ళిపోండి సత్యానంద్ గారు, వెళ్ళిపోండి. నాకు దెబ్బలు తగట్లేదు సుమిత్ర గారు. కానీ మిమ్మల్ని కొడుతున్న ప్రతి దెబ్బ నాకు గుండెలే తగులుతుంది సార్. బయటికి వెళ్ళి బాధలో బతకడం కంటే ఇక్కడ ఏదో మూల ఉండి సంతోషంగా బతకడం బెటర్. ఏంద్రా మూల ఉండేది? నువ్వు నా ఇంట్లో ఉంటే సమాజం నా గురించి ఏమంటారా? సమాజం సమాజం సమాజం. అరే 2000 నోటుకి చిల్లరిపని సమాజం గురించి మాట్లాడుతున్నావా హనుమంతరావు? ఆ రత్నరమణి మేధావిని వర్ణిస్తున్నా ఈ సమాజం గురించి మాట్లాడుతున్నావు హనుమంతరావు? వాడు అన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఒక్క మాట నువ్వు మాట్లాడట్లేదంటే. మానవతకు నిలువెత్తి నిదర్శనం సత్యానంద్ గారు. ఆయన గురించి నేనే మాట్లాడాలండి. ఓహో, వాని మానవత్వం నీ మూర్ఖత్వం. వస్తే మెంటల్ దానా, మన పచ్చని సంవత్సరంలో పరుపు వేసుకొని పంట అంటాను వాడు. నువ్వేమో దిండు పెడతా అంటాను. మెంటల్ దాని అర్థం పెట్టలేదు నీకు. వెళ్ళమని మనకి లేదండి, లేదు. ఎందుకు లేదే? సత్యానంద్ గారు మీరు ఏడవకండి, మీరు ఏడవకండి. ఒక్కసారి ఆ పాపను చూసేసి వెళ్ళిపోతున్నా. ఒక్కసారి వెళ్ళిపోతావు కదా? వెళ్ళిపోతా. అమ్మతోడు వెళ్ళిపోతా. వెళ్ళిపోతా కదా? వెళ్ళిపోతా. చిట్టి, నాన్న, అమ్మ, ఇక పో, చెప్పు పో. నీ డాడీ నాకు నేను చెప్తా. వాడు కాదు నీ డాడీ. మన ఇద్దరు కలర్ సేమ్, మనం డాడీ. నువ్వు డాడీ. ఎగ్జాక్ట్లీ. బిత్రి బిత్రి. ఒకవేళ డాడీ ఉన్నా నువ్వు డాడీ కావు, నాకు ఈ డాడీయే కావాలి. మేము ఎక్కడో వెళ్ళి మూలం చాటు వెళ్ళి బతుకుతాం అంతే. నా పాప, నా పాప, నా ప్రాణం, నా పాప ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఏం డిజైన్ చేసినవరా నువ్వు క్లైమాక్స్? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? బ్యాక్ టు